ఏంటి మహానంది? రుద్రగుండం అంటే ఏంటి? అసలు నవనందులంటే ఏంటి? ఆ నందిలో ఈ మహానంది ఎందుకుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈసారి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మహానంది ప్లాన్ చేయండి. ఫ్యామిలీ అందరితో హ్యాపీగా ఉంటుంది. రూట్ అయితే నంద్యాల నుంచి మహానందికి ఆటోస్, బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళే దారంతా చాలా నేచర్ బావుంటుంది. ముందుగా మీకు నవనందులంటే ఏంటో తెలుసా? అవి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఆ నందుల్లో ఒక నందే ఈ మహానంది. ఈ మహానంది ప్రత్యేకత ఏంటో మీకు ఈ వీడియోలో మొత్తం వివరిస్తాను. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. లైక్ చేసి నచ్చితే కామెంట్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ మహానంది గురించి చరిత్ర మొత్తం వినేయండి. ఈ మహానంది అనేది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. 15,000 సంవత్సరం నాటి పురాత కాలమైన టెంపుల్. ఇది నల్లమల్ల అడవులలో నివసించుంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పుకుంటారు. ఇక్కడ మనము మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవార్లని దేవుళ్ళగా పూజిస్తాము. ఈ మహానందిని మనము 3 పేర్లతో పిలుచుకుంటాం. మహానంది, సునంది, శేషనంది. ఇక్కడ కో రుద్రగుండము అని మీకు నేను మొదట్లో చెప్పాను గదా! ఆ రుద్రగుండము కోనేరే ఇక్కడున్న మొదటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏంటంటే బయట ప్రకృతి చాలా ఎండగా ఉంటే, ఆ నీళ్లు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. ఆ బయట ప్రకృతి చాలా చల్లగా ఉంటే, ఇక్కడ నీళ్లు వేడిగా ఉంటాయి. అదే కాక ఇది 5 అడుగుల ఎత్తులో నీళ్లుంటే, ఆ 5 అడుగుల నుంచి నువ్వు నీ వస్తువు ఒక్కటి లోపల పడిపోయినా సరే, అది ఎక్కడుంది అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. అంత స్వచ్ఛంగా, అంత నీట్‌గా, అంత బావుంటాయి ఇక్కడ నీళ్లనేవి. అలాగే ఈ రుద్రగుండం కోనేరులో ఎక్కడ అసలు ఒక చుక్క కూడా నీళ్లు ఇంతవరకు ఇంకిపోలేదు. అసలిక్కడికి వాటర్ ఎలా వస్తాయి, నీళ్లు ఎలా వస్తాయి అనేది కూడా ఎవరికీ తెలియని విషయం ఇది. అండ్ అలాగే ఇవి పుష్కరి నీళ్ళని కూడా చెప్పుకుంటారు. ఈ నీళ్లు అనేది చాలా ప్రత్యేకతం. అలాగే ఇక్కడ శివలింగం అనేది చాలా చిన్నదిగా ఉంటుందని చెప్పి అందరూ చెప్పుకుంటారు. ఎందుకు ఇక్కడ శివలింగం అంత చిన్నదిగా ఉంటుంది అంటే, ఇక్కడ ఒక గోవు ఆ గోవు ప్రతిరోజు వచ్చి పాలిస్తుంటుంది. అది తన యజమానికి నచ్చక ఆ గోవుని కొడుతుంది. కొడితే అప్పుడు ఆ గోవు అనేది చూసుకోకుండా స్వామిని తొక్కేస్తాడు. అందువలన ఆ శివలింగం చిన్నదిగా కనిపిస్తాది. చూడండి మీరు ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో ఈసారి ప్లాన్ చేసే ట్రిప్ ఏదైనా ఉంటే అది మహానందియే కావాలి. ఇక్కడ ఇంకా 2 కోనేరులుంటాయి. అక్కడ గూడా అస్సలు నీళ్ళు ఇంకిపోవు. చాలా అంటే చాలా స్పష్టంగా ఉంటాయి. అలాగే ఇక్కడ నందనుడు అన్న ఒక మహర్షి కొన్ని సంవత్సరాలుగా తపస్సు, యోగం చేసి ఆయన శివుణ్ణి ఆకట్టుకుంటాడు. ఆకట్టుకొని శివుడు ఆయనకిచ్చే వరం ఏంటో తెలుసా? మనము శివుని వాహనంని ఎలా అయితే ఇప్పుడు పూజిస్తున్నామో ఆయన వాహనమే ఆ నందనుడు అని. అంటే మీకు క్లారిటీగా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మీరు చెప్పేది నిజమో కాదో నేను మీకు తర్వాత చెప్తాను. ఇంతకు మీకు నవనందులంటే ఏంటో తెలుసా? ఆ నందుల్లో మహానంది ఇక్కడే ఉందని చెప్పానుగా. ఈ మహానందిలో కూడా 3 నందులు ఇక్కడే ఉంటాయి. ఆ నందుల పేర్లు కూడా మీరే తెలుసుకొని కామెంట్ చేసేయండి. నవనందుల గురించి మీరంత కష్టపడొద్దండి. నేనే చెప్పేస్తున్నాను. ఆ 9 నందుల పేర్లు నేనే చెప్పేస్తున్నాను మీకు వినేయండి. సోమనంది, ప్రథమనంది, గరుడనంది, నవనంది, కృష్ణనంది, వినాయకనంది, సూర్యనంది, శివనంది, మహానంది. ఇప్పుడు మీరు తెలుసుకున్న పేరే మహానంది. ఈ 9 నందులు కరెక్టో కాదో కామెంట్ చేసేయండి. అండ్ మీరు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఈ మహానందికి వెళ్ళాల్సిందే. ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళగానే 2 కోనేరులుంటాయి. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే నేను చెప్పిన రుద్రగుండం కోనేరు కూడా ఉంటుంది. మీరు ఆ కోనేరు చూసి ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకొని కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. బాయ్ బాయ్.